హాయ్ ఫ్రెండ్స్, మీరు ఆల్రెడీ థంబ్నెయిల్ చూసే ఉంటారు. అవును, ఇది మా హస్బెండ్ బర్త్డే వ్లాగ్. ఇక్కడ నేను ఏం చేస్తున్నానంటే మా హస్బెండ్ని నిద్ర లేపుతామని చెప్పేసి రూమ్లోకి వెళ్ళాను. అలాగే విష్ చేశాను కూడా. ఆల్రెడీ నైట్ విష్ చేశాను, ఎందుకో విష్ చేయాలనిపించింది. చూడండి, మళ్ళీ హాల్లోకి వచ్చి నిద్రపోతున్నాడు. మా హస్బెండ్కి నిద్ర అంటే ఎంత ఇష్టం అంటే ఒక 24 అవర్స్ నిద్ర ఉన్నా సరే నిద్ర పోతూనే ఉంటాడు రోజు మొత్తం కూడా. రెడీ అవుదామని చెప్పేసి మా హస్బెండ్ అయితే బ్రష్ చేసుకుంటున్నాను. నేనైతే రెడీ అయిపోయి పూజ చేసుకున్నాను ఇంట్లో. ఆ తర్వాత ఇద్దరం కలిసి టెంపుల్కి అయితే వెళ్ళాము. ఈ టెంపుల్ అయితే వనస్థలిపురంలో ఉంది ఫ్రెండ్స్. గుడి లోపలికి వెళ్ళగానే మనం చేసే ఫస్ట్ పని ఏంటి, కాళ్ళు కడుక్కొని ప్రదక్షిణాలు చేయడమే కదా. మేము కూడా 3 ప్రదక్షిణాలు చేసుకుంటూ ఉన్నాము. మా ఇంట్లో అయితే శివయ్య అంటే ఒక ఎమోషన్ ఫ్రెండ్స్, బాగా నమ్ముతాము. అంతేకాకుండా మా హస్బెండ్ కూడా అత్తమ్మ మామయ్య అమరావతి దగ్గర ఉన్నటువంటి శివాలయం టెంపుల్కి వెళ్ళిన తర్వాతే జన్మించారంట. అప్పటి నుంచి ఇంకా ఎక్కువ నమ్ముతారు. మా మనసు బాగాలేనప్పుడు కూడా మేము ఈ గుడికే వస్తాం ఫ్రెండ్స్, చాలా ప్రశాంతంగా ఉంటుంది. అలాగే ఆ తర్వాత ఇంకా మేము ప్రదక్షిణాలు అయిపోయి గుడి లోపలికి వెళ్ళాము. లోపలికి వెళ్ళాక పంతులు గారేమో ఫస్ట్ కొబ్బరికాయ కొట్టుకొని అలాగే శివునికి అభిషేకం చేసి లోపలికి రమ్మని చెప్పారు. అందుకని మేమైతే బయటికి వెళ్తున్నాము కొబ్బరికాయ కొట్టడానికి. ఇక్కడ మా హస్బెండ్ దండం పెట్టుకొని కొబ్బరికాయ కొడుతున్నాడు. ఎంతసేపు ట్రై చేసినా ఎందుకు మరి కొబ్బరికాయ అస్సలు పగలలేదు. చాలాసేపటి తర్వాత పగిలింది. చూడండి, అర్థమవుతూనే ఉంటుంది మీకు. ఆ తర్వాత ఇంకా అగరబత్తులు వెలిగించేసి ఆ పటం దగ్గర పెట్టుకొని దండం పెట్టుకున్నాడు. కొబ్బరికాయ కొట్టిన ఎదురుగునే ఇలా అందరూ క్యూలో నించొని శివయ్యకి అభిషేకం చేస్తున్నారు. మేము కూడా చేసాము ఇలాగా. మీకు ఒకటి చెప్పాలి ఫ్రెండ్స్, అదైతే మీకు తెలుసో లేదో నాకైతే తెలియదు. ఒక స్పెషల్ డే అంటూ ఉంటుందంట. ఆ రోజు శివునికి కర్డ్తో కానీ మిల్క్తో కానీ వాటర్తో కానీ అభిషేకం చేస్తే చాలా మంచిదంట. ఆ తర్వాత ఇంకా ఇంటికి వెళ్ళిన హాఫ్ అన్ అవర్కి మా హస్బెండ్ వాళ్ళ కొలీగ్స్ అయితే వచ్చారు. వాళ్ళకి నేను పాయసం చేసేసి ఇచ్చేసాను. అది క్లిప్ మిస్ అయింది ఫ్రెండ్స్. యాక్చువల్గా అయితే ఇక్కడ అందరం మేము కలిసి వంటలు ప్రిపేర్ చేసుకుంటున్నాము. దీనికోసం మేము ఒక అరగంట ఏం చేయాలి అని చెప్పేసి డిస్కషన్ చేసుకున్నాం ఫ్రెండ్స్. ఫైనల్గా చికెన్ బిర్యానీ అండ్ చికెన్ ఫ్రై అయితే చేసుకోవాలని చెప్పేసి అనుకున్నాము. యాక్చువల్గా ఇదైతే మేము ఫ్లాప్ అవుతుందనే అనుకున్నాం ఫ్రెండ్స్, కానీ చాలా బాగా వచ్చింది బిర్యానీ అయితే. దానికోసం రక్తాలే చిందించాము మేము. వంట అయిపోయిన తర్వాత ఇలా అందరం కూర్చొని భోజనం చేసేసాము. ఇలా సరదాగా అందరం కూర్చొని భోజనం చేస్తే చాలా బాగుంటుంది కదా, మంచిగా అనిపిస్తుంది. వీళ్ళ ఫ్రెండ్స్ ఏం చేశారంటే యూనో కార్డ్స్ తెస్తాము ఆడుకుందాము అని చెప్పేసి బయటికి వెళ్ళారు. వెళ్ళి ఇదిగో ఇలా కేక్ తీసుకొని వచ్చారు. మంచిగా మా హస్బెండ్ బర్త్డేని సెలబ్రేట్ చేశారు. మా హస్బెండ్ వేసుకున్నటువంటి షర్ట్ బాగుందా ఫ్రెండ్స్, ఒకసారి కామెంట్ చేయండి బాగుందో లేదో. ఈ షర్ట్ నేను ఈ బర్త్డేకి గిఫ్ట్గా ఇచ్చాను. ఇది పెళ్ళైన సెకండ్ బర్త్డే మా హస్బెండ్ది. అలాగే వ్యాలెట్ కూడా ఆర్డర్ పెట్టాను ఫ్రెండ్స్, కానీ అది బర్త్డే అయిపోయిన ఒక 3 డేస్కి వచ్చింది. ఆ రోజు నాకు అదొక్కటే డిసప్పాయింట్మెంట్. చాలా బాగా జరిగింది మా హస్బెండ్ బర్త్డే అయితే. ఇంకొక సర్ప్రైజ్ అయితే నేను ప్లాన్ చేద్దాం అనుకున్నాను, కానీ అది ఫ్లాప్ అయిపోయింది ఫ్రెండ్స్. యాక్చువల్గా అయితే నేను నైట్ కూడా కేక్ కట్ చేపిద్దాం అనుకున్నాను. అంటే మేమిద్దరమే ఉన్నప్పుడు తను వద్దు అని చెప్పాడు. శివయ్య చూడండి కలకల్లాడితే ఎంత మంచిగా ఉన్నారు గుళ్ళో. నేను ఇద్దాం అనుకున్న సర్ప్రైజ్ ఏంటంటే ఫ్రెండ్స్, వీళ్ళ తమ్ముడు ఒక ఫ్యూ ఇయర్స్ బ్యాక్ ఎక్స్పైర్ అయ్యారు. ఇప్పుడు ఈ మధ్య ఏఐ వీడియోస్ అవన్నీ వస్తున్నాయి కదా, అలా ఒక ఏఐ వీడియో తీసి ఇద్దాం అనుకున్నాను. కానీ కొన్ని రీజన్స్ వల్ల ఇవ్వలేకపోయాను. తనంటే అందరికీ మా ఇంట్లో చాలా చాలా ఇష్టం ఫ్రెండ్స్. పర్లేదు అయినా ఏదో ఒక రోజైతే ఖచ్చితంగా చేసిస్తాను. ఇంతే ఫ్రెండ్స్ ఈ రోజుటి వీడియో అయితే. బాయ్. ఇంకొకటి అంటూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.